where precision meets beauty. Laser hair reduction with FDA approved equipment at Lana Clinic beside Kroma Jagitial Road, Karimnagar. Phone 9390830629. గత ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు కూడా కొంత నేనే పెద్ద కార్మికుని అని చెప్పి మాట చెప్పడం జరిగింది. మరి మాట చెప్పి 4 టర్ములు ఎమ్మెల్యే గెలిచిన మొదటికెళ్ళి నేను ఎమ్మెల్యే అయితే మరి మీ అందరికి కూడా భవన స్థలాలు ఇస్తా, ఇల్లు ఇస్తా, మీ అందరిని ఆదుకుంటా, నేను కూడా పెద్ద కార్మికుడు అనే మాట చెప్పిండు. మరి మాట చెప్పి 4 టర్ములు ఓట్లు దండుకొని మరి ఒక్క కాడ కూడా ఇచ్చినటువంటి స్థలంలో కానీ, ఇళ్ళ స్థలాలు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దయచేసి ఇక్కడైనా మళ్ళీ నువ్వు వస్తావు కావచ్చు, మళ్ళీ నీ ప్రభుత్వం అనే వస్తుందని ఆశిస్తున్నావు కావచ్చు, కానీ అయినా కూడా మళ్ళీ ఒకసారి ఓట్లు దండుకుని ఏదో ఎత్తుకడలేదు. కాబట్టి దయచేసి ఇక్కడన్నా ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి అందరికి కూడా భవన నిర్మాణ రంగంలో అన్ని సంఘాలకు ఖచ్చితంగా స్థలాలు ఇవ్వాలి. మరి ఒక పెద్ద ఫంక్షన్ 5 ఎకరాల స్థలం ఇచ్చి 5 ఎకరాల్లో కొంత నీళ్లు పెట్టి ఫంక్షన్ ఏర్పడాలని పెద్ద డిమాండ్ చేస్తున్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చి మరి ఇప్పటికి కూడా మనకు దాదాపు పోయిన సంవత్సరం ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయింది. మరి హాస్పిటల్ క్యాన్సిల్ అయింది. కాబట్టి మళ్ళీ ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చే విధంగా కేంద్ర మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు దాన్ని కృషి చేసి ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పడాలి. మరి ఈఎస్ఐ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలా పొందుపరిచి ఈఎస్ఐ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందే విధంగా మా అందరికి ఖచ్చితంగా దానిలో కల్పిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరి గతంలో మాకు అన్ని సంఘాలు కలిపి కొంత ల్యాండ్ 3 గుంటలు, 4 గుంటలు, 5 గుంటలు, 7 గుంటలు ఆటో కార్మికులకు కానీ, ప్లంబర్ సంఘానికి కానీ, ఎలక్ట్రీషియన్ సంఘానికి కానీ కొంత స్థలం ఇచ్చి మరి ఆ స్థలం అంతా కూడా ఎస్ఆర్ఎస్ ల్యాండ్ ఉత్తది ఏం పట్టలేదు, ఏం లేదు, ఉత్తగానే ఒక చిన్న కాగితం మీద మీకు ఇస్తున్నా అని దాఖలు చేసిన సాఫ్ చేసి అక్కడ మీటింగ్లు పెట్టుకొని మరి ఓట్లు దండుకొని మరి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి దాన్ని గ్రహించి ఖచ్చితంగా ఇకనన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం జరిగే విధంగా అన్ని రంగాలకు, అన్ని సంఘాలకు భవన స్థలాలు ఏర్పాటు చేసి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాం. మరి అట్లాగే లేబర్ల దగ్గర లాట్రూమ్, బాత్రూమ్ కానీ, షెడ్ కానీ ప్రతి జాగాలు ఏర్పడేయాలి. మరి శివటకి దగ్గర కొంత స్థలం ఉంది. ఆ స్థలం అంతా కూడా దాన్ని పార్క్ కింద కేటాయించారు. ఆ స్థలాన్ని అంతా కూడా మా కార్మికులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా దాన్ని సజ్జనం చేసుకోవాలని, మరి మేడే పండుగ కానీ, 15 ఆగస్టు కానీ అక్కడ జెండా కార్యక్రమం ఎగిరేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాము. ఫైనల్గా మేమంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఇంత పెద్దన జేఏసీకి ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా గత 20 సంవత్సరాల క్రితం మేము తెలంగాణ కోసం పనిచేసినటువంటి వర్కర్లం, భవన నిర్మాణ కార్మికులం. కాబట్టి ప్రభుత్వం గ్రహించి మాకు కూడా 2 గుంటల స్థలం, ఉద్యమకారులకు కొంత గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. దాని మీద కూడా చర్య తీసుకోవాలి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ యొక్క భవన నిర్మాణం కోసం ఖచ్చితంగా స్థలాలు ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. జై కార్మిక. కన్నం లక్ష్మణ్, బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. జై భీమ్. దాని అశోక్, ప్లంబర్, మాది అధ్యక్షులు, ది కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే జేఏసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అందరం కలిసి ఇలా జేఏసీ అంటే ఒక 14 సంఘాలను కలిసి మేము కలెక్టరేట్ను కలవడం జరిగింది. మా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అలాగే మాకు ఇసుక దొరకలేదు. ఆ ఇసుక లేక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పనులు లేక ఇంటికాడ ఉంటున్నాము. మాకేం తినడానికి తిండి లేకు. దాదాపు అందరం కలిసి కట్టుమిట్టుగా అందరం కలిసి బంద్ కార్యక్రమం 9 తారీఖు నుంచి 14 తారీఖు వరకు పనులు బంద్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. అలాగే ఈ అందరూ కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా ఏంది కదంటే లేబర్ కార్డు కంపల్సరీ అవసరము. ఎందుకంటే లేబర్ కార్డు లేకుంటే ఏమన్నా భవనం పనిచేయంగా ఏమన్నా ప్రమాదం శాస్తూ కాలిరగడము, చెయ్యిరగడము చేస్తే మనకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి చేసుకోకపోతే మనమే నష్టపోతాము, మన పిల్లలు ఉన్నారు కాబట్టి. కాకపోతే ఏంది కదంటే ఈ చేసుకోకపోతే భవన యజమాని కానీ, మేస్త్రి కానీ ఎవరు కూడా అమౌంట్ ఇస్తలేరు. మనకి ఇన్సూరెన్స్ ఉంటే చాలా అందరికీ బాగుంటుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నా.